పేద ప్రజలు చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. వీళ్లకు అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అటువంటి వాళ్ళు బ్యాంకు నుంచి తాము తీసుకున్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తే బాగుంటుంది అని కూడా అనుకుంటూ ఉంటారు. అటువంటి ఒక శుభవార్త ప్రభుత్వం వాళ్లకు అందిస్తే వాళ్ళు చాలా ఆనందపడతారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం ఒక శుభవార్త తెలిపింది. ప్రభుత్వం చేనేత కార్మికులు తీసుకున్న అప్పుల్లో ₹1,00,000 వరకు రుణమాఫీ చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి తాజాగా ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. అయితే ఈ రుణం వాళ్ళు ఏప్రిల్ 1, 2017 నుంచి మార్చి 31, 2024 మధ్యలో తీసుకున్నదయ్యి ఉండాలి. చేనేత కార్మికులు తీసుకున్న ఈ రుణంలో అసలు మరియు వడ్డీ కలిపి ₹1,00,000 వరకు మాఫీ అయ్యే అవకాశం ఉంది. అంతకు మించి వాళ్లకు అప్పున్నప్పటికీ అందులో కేవలం ₹1,00,000 వరకు మాత్రమే మాఫీ అవుతుంది. దీనిలో మరొక కండిషన్ కూడా ఉందని తెలుస్తుంది. రుణం తీసుకున్న వాళ్ళు కేవలం చేనేత కార్మికులు మాత్రమే అయ్యుండాలి, లేదా వాళ్ళు చేనేత ఉత్పత్తుల కోసం తీసుకున్నవారు అయ్యుండాలి, లేదా వాళ్ళు చేనేత యంత్రాలు, పరికరాలు కొనటానికి రుణం తీసుకుని ఉండాలి. చేనేత వృత్తికి సంబంధించిన వాళ్లకు మాత్రమే ప్రభుత్వం రుణమాఫీ ఇస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేల మంది చేనేత కార్మికులకు ప్రభుత్వం అందించిన ఈ వార్త చాలా ఊరట కలిగిస్తుంది. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వం ₹33 కోట్ల ఈ ఏడాది మార్చి నెలలోనే విడుదల చేయటం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఈ డబ్బు చేనేత కార్మికుల లబ్ధిదారుల అకౌంట్లో జమ కాలేదు. ప్రస్తుతం ప్రభుత్వం అందించిన గైడ్లైన్స్ ప్రకారం డబ్బును లబ్ధిదారుల అకౌంట్లో జమ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తవటానికి జిల్లా స్థాయిలో కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డబ్బును లబ్ధిదారుల అకౌంట్లో చేరవేసేందుకు ఈ కమిటీలు చాలా కీలకం కానున్నాయి. అప్పు తీసుకున్న వారితో ఈ కమిటీలు మాట్లాడతాయి. రుణమాఫీకి వారు అర్హులో కాదో ఈ కమిటీలు నిర్ణయిస్తారు. అలాగే బ్యాంకులో నుంచి కూడా రుణం తీసుకున్న లబ్ధిదారుల జాబితాను ఈ కమిటీలు సేకరిస్తాయి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన ఒక వారంలో లబ్ధిదారుల అకౌంట్లో రుణమాఫీని ప్రభుత్వం ఆమోదిస్తుంది. అంటే రుణమాఫీ పొందడానికి ఇప్పటి నుంచి 10 రోజుల సమయం పడుతుంది. రుణమాఫీ అయిన వాళ్ళు ఆ తర్వాత కొత్తగా మళ్ళీ రుణం కోసం అప్లై చేసుకోవచ్చు.